హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది ఏంటంటే నాకు ఒకరు తెలిసిన వాళ్ళు ఫ్రాక్ కుట్టమనేసి అయితే క్లాత్ ఇచ్చారండి. యాక్చువల్గా పెద్ద పాప మా పాప ఏజ్ ఉంటుంది, ఆ పాపకి ఫ్రాక్ కుట్టమని సారీ అయితే ఇచ్చారు. అందులో మిగిలిన క్లాత్ తోటి తర్వాత ఏదైనా ట్రై చూద్దాం అనేసి అన్నారనమాట. ఫస్ట్ అయితే పాపకు కుట్టేసా, తర్వాత ఫోన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ పాపకైతే ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. మెజర్మెంట్ అయితే మనకి తెలియదు అసలు అని, వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పాప ఊర్లో ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. చిన్న పాప కదా, ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అని చెప్పి ఊర్లో అయితే ఉంటుంది. 3 years పాప అనమాట. సో ఇలాగ ప్రిల్స్ పెట్టి కుట్టమన్నారని చెప్పి నేనైతే కుట్టేశాను. చూసారు కదా, దీనికి లైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చేసారు అప్పుడు కుట్టినప్పుడు. సో ఈ లైనింగ్ అంబ్రెల్లా కట్ చేసుకున్నాను. ఇంకా ఈ పైన క్లాత్కి వచ్చేసి పైన కిందన కూడా ఫోల్డ్ చేసి ఇది 5 inches గ్యాప్లో 7 inchesలో క్లాత్ తీసుకున్నాను. గ్యాప్ వచ్చేసి రెండింటికి గ్యాప్ 5 inches ఇట్లా మార్క్ చేసుకుని 5 inchesకి ఇట్లా ఫస్ట్ అయితే పైన కిందన అయితే కుట్టేశాను అనమాట. పీకో కాదు, నార్మల్గానే కుట్టేశాను. కుట్టి ఇలా ప్రిల్స్ పెట్టి జాయిన్ చేశాను అనమాట. జాయిన్ చేశాను. హ్యాండ్స్ కూడా రఫల్స్ అంటే సేమ్ కిందన ప్రిల్స్ పెట్టాం కదా, అలాగే ఇలా కూడా ఇలాగా హ్యాండ్స్కి కూడా అట్లాగే ప్రిల్స్లా పెట్టేసి ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి మనకి చిన్న పాప కదా, నార్మల్గా అయితే హుక్లో వేస్తాం కదా, అందుకు నేను ఏం చేశానంటే ఈ ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదా అవైతే వేసేసాను. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, పాప గుచ్చుకోకుండా ఉంటుంది. ఒకవేళ ఈ డ్రెస్ వేసుకుని నిద్రపోయినా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి అయితే ఈ ప్రెస్సింగ్ బటన్స్ అయితే పెట్టేశాను అనమాట. డోరీస్ వచ్చేసి డోరీ పెట్టా, ఎందుకంటే మనకి లూజ్ అది తెలియదు. ఫ్రాక్ అనేసరికి కంపల్సరీ థ్రెడ్స్ పెట్టాలి, మనకి లూజ్ తెలియదు, పొడవు తెలియదు, ఎలా వస్తుందో ఏంటో తెలియదు అని చెప్పేసి నేనైతే మా బాబుది కొంచెం మెజర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే బాబు కంటే చిన్నదే కాబట్టి కొంచెం లెంత్ తగ్గించి అయితే కుట్టాను. ఎంత హైట్ వస్తుందో తెలియదు. వాళ్ళకైతే ఫ్రాక్ నచ్చి కొన్ని క్లాత్స్ కూడా ఇచ్చారు, అవి కూడా మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. ఈ వాళ్ళు ఇచ్చిన క్లాత్స్ అయితే ఇవ్వండి మనకి, అంటే ఒక 4-5 ఫ్రాక్స్ అయ్యేలాగా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్ ఇచ్చారు, ఇది బాబుకి కుర్తా కుట్టించాక మిగిలిన క్లాత్ అంట. సో ఇది ఇచ్చేసారు. దానికి నెట్ సాటిన్ కూడా ఇచ్చారు. నెట్ వచ్చి 3 meters ఇచ్చారు, సాటిన్ 1 meter, అలాగే క్లాత్ కూడా 1 meter వరకు ఉంది. నెక్స్ట్ ఇంకా అంటే కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు. అన్నీ కూడా డిఫరెంట్గా కుడదాము అనేసి అయితే నేను ఒకటి స్టిచ్ చేశాక కూడా ఇవ్వలేదండి. ఒక ఫ్రాక్ అయితే అయిపోయింది, కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. 2 meters ఉంది ఇది కూడా అని. అంటే కొంచెం అన్నీ ఒకే మోడల్లో ఎందుకు అనేసి, యాక్చువల్గా వాళ్ళు అడిగింది ఏంటంటే ఏ మోడల్ కుట్టినా కూడా హ్యాండ్స్ కంపల్సరీ అన్నారు. కొన్ని రిఫరెన్స్ పిక్స్ ఇచ్చారు, కానీ నాకు సెట్ బాగుంటాయి అనిపించినవి అయితే కుట్టాను. మీరే వీడియో చూడండి, నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసినవి కూడా పెడతా. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అంట, బాగుంది కదా అనేసి ఇచ్చారు ఒక ఫ్రాక్ కుట్టమనేసి. ఇంకొకటి వచ్చేసి శారీ ఇచ్చారు. శారీకి లైనింగ్ కూడా ఒక 3 meters అయితే ఉందండి. మ్యాక్సిమం సరిపోకపోవచ్చు, ఎందుకంటే పాపతో పాటు ఇంకో 2 పెద్ద పాపలకు కూడా కుట్టమన్నారు. ఇంకా అలాగే బాటమ్కి ఒక క్లాత్ ఇచ్చారు కాటన్ది, అది చుడిదార్స్ మీద అది వేసుకుంటాం కదండి కుర్తాస్ మీద, అలా కుట్టేసేయండి 2 పిల్లలకి అనేసి. ఒక ఫ్రాక్ అయితే కుట్టేశానండి, చూసారు కదా. దీన్ని డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి ఈరోజు. నేను కుట్టిని కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎట్లా ఐడియాస్ ఉంటాయి అనేసి, ఎలా కుట్టచ్చు అనేసి ఒకటైతే నాకు ఇచ్చేసేయండి ఐడియా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కామెంట్ అయితే కంపల్సరీ చేసేసేయండి ఫ్రాక్ నచ్చిందా లేదా అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.